మీ ఇంటికి నరదృష్టి ఉంది అని చెప్పే ఒక 5 సంకేతాలు చెప్తాను, వీటిని గమనించండి. అందులో మొదటిది, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కుక్క ఏడుస్తున్నట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంటిపై నరదృష్టి ఉన్నట్టే. ఇలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి, కొంచెం ఉపశమనం ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో ఎక్కువగా బూజు పడుతూ ఉందనుకోండి, మీకు కష్టాలు రాబోతున్నాయి అనే సంకేతానికి గుర్తు. వెంటనే బూజును శుభ్రం చేసుకోండి. నెంబర్ 3, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా మీకు కళ్ళు తిరిగినట్టు కానీ వికారంగా కానీ అనిపిస్తే ఖచ్చితంగా మీపై నరదృష్టి పడింది అని అర్థం. ఇలాంటప్పుడు ఉప్పును కానీ ఎర్రనీళ్లు కానీ తిప్పేసుకోవడం, చీపురు లాంటివి తిప్పేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా 4వది, మీకు అర్ధరాత్రి ఎక్కువగా మెలకు రావటం, అలాగే పీడకలలు రావటం ఏదైనా ఉందనుకోండి, ఖచ్చితంగా మీపై దుష్ట ప్రభావం పడుతుంది అని అర్థం. ఇలాంటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని చక్కగా హనుమంతుడికి నమస్కరించుకొని పడుకోండి. ఇంకా 5వది, మీ ఇంట్లో ఉన్నట్టుండి అంతా బాగుంటారు, కానీ సడన్ గా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా నరదృష్టి మీపై పడిందనే అర్థం. దీనికి పరిష్కారంగా ఇంట్లో తులసి మొక్కకు పూజ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి. పూజలు ఎక్కువగా చేస్తూ ఉండటం చేయండి. ఇవన్నీ సద్దుమణుగుతాయి. ఇవన్నీ జరిగేది కేవలం నరదృష్టి వల్ల మాత్రమే.